సార్. నా పేరు అనంత శంకర్ ప్రసాద్ కాపుల సార్. నేను విజయనగరం జిల్లా గుర్రమండలం పాలవలస గ్రామ పంచాయతీ నుంచి వచ్చాను సార్. యాక్చువల్గా నేను 2019 అక్టోబర్ 2 జాయిన్ అయ్యాను సార్. మా విజయనగరం జిల్లాలో 2024 మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మార్చిలో గ్రేడ్ 5 నుంచి 4 గా ప్రమోట్ అయ్యాను సార్. అలాగే అదే విజయనగరం జిల్లాలో మళ్ళీ మే నెలలో గ్రేడ్ 5 నుంచి 4 ప్రమోషన్ రీసెంట్ గా నిన్న కూడా ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో చివరి వేకెన్సీ వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పిలిచేయమన్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మా గౌరవ జిల్లా పంచాయతీ అధికారి వారు, మా జిల్లా పంచాయతీ కార్యాలయం వారు తమ ఆదేశాల మేరకు గ్రేడ్ 5 నుంచి 4, 4 నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి 1 కూడా ప్రమోషన్స్ ఇస్తూ వెళ్ళారు సార్. ఇంతకు ముందు నా పేరు అనంత్ శంకర్ ప్రసాద్, ఇప్పుడు నా పేరు అనంత్ శంకర్ ప్రసాద్ సార్. కానీ నేను పనిచేస్తున్న నా గ్రామ పంచాయతీ పేరే నా పేరైంది సార్. పలానా డీతాలవలస పంచాయతీ సెక్రటరీ, పలానా దుప్పాడు సెక్రటరీ, పలానా పాలవలస పంచాయతీ సెక్రటరీ అని అంటారు సార్. మాకు ఒక పంచాయతీలో ఏదైనా ఒక బండికి 2 చక్రాలు ఉంటే మొదటి చక్రం సర్పంచ్, రెండో పంచాయతీ, రెండో చక్రం సెక్రటరీ సార్. ఏదైనా సరే ఈ పంచాయతీ సెక్రటరీ ఒక ప్యాషన్. నేను ఇంతకుముందు ఎంబీఏ చదివాను సార్. నేను యాక్సిస్ బ్యాంక్ లో డిప్యూటీ మేనేజర్ గా పనిచేశాను, మహీంద్రా అండ్ మహీంద్రాలో పనిచేశాను, వేటు వెల్త్ లో పనిచేశాను సార్. తర్వాత నేను జాబ్ అని కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాను సార్. ఈ జాబ్ అనే ప్యాషన్ మీద నేను వచ్చాను సార్. ప్యాషన్తో ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన వరం. ఈ వరం నాకేవైతే రిసోర్సెస్ ఉన్నాయో వేరే మైక్ ఇవ్వడానికి కాదు, మీరు ఇన్ని చదివి వచ్చారా? కాదు, యాక్సిస్ బ్యాంక్ అన్ని ఇన్ని చోట్ల పనిచేసి ఈ జాబ్ నాప్ చేశారా? నా డేట్ ఆఫ్ బర్త్ 1981 ఆగస్ట్ సార్. సో ఏంటంటే నేను ఎంబీఏ చదివాను సార్. తర్వాత కార్పొరేట్ లో వర్క్ చేశాను సార్. తర్వాత మా ఫాదర్ రిటైర్డ్ తహసీల్దార్ సార్. 15 years ఎంఆర్ఓగా పనిచేశారు. మా ఫాదర్ చెప్పేవారు, అరే నువ్వు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళు, టీచర్కి వెళ్ళు అంటే టీచర్ వద్దురాడి అని నేను ఏదో యూఎస్కి వెళ్ళిపోవాలి లేకపోతే ఏదో ఆలోచనలు ఉండేవారు సార్. నేను ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో మన కృష్ణతేజ సార్ అప్పుడు ఫ్యాకల్టీగా వర్క్ చేసేవారు సార్. ఇంటర్నేషనల్ బిజినెస్ చదివేవారు. ఆయన మాకు ఇన్స్పిరేషన్ సార్. అప్పుడు 2012 గ్రూప్ 2లో అశోక్ నగర్లో 2012 గ్రూప్ 2లో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు సార్ మా అందరికీ మోటివేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ చదివేవారు. ఫ్యాకల్టీగా చెప్పేవారు. సార్ ప్రిపేర్ అవుతూ ఫ్యాకల్టీగా చెప్పేవారు. మేము ప్రిపేర్ అయినప్పుడు నేను గ్రూప్ 2 సాధించాలని అనుకున్నాను సార్. ఆ తర్వాత నేను సచివాలయం రిక్రూట్మెంట్ ద్వారా నేను 2019లో జాయిన్ అయ్యాను. ఇదంతా నేను చూసుకున్న తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత అప్పుడు నా ప్యాషన్తో, నా చదువు, నా కమిట్మెంట్, నా డెడికేషను, నా ఇన్స్పిరేషను, నా మోటివేషన్ ఇవన్నీ కూడా నేను నా గ్రామ పంచాయతీ మీద చూపిద్దాం అనుకున్నాను సార్. ఏదైతే నాకు ఎమోషన్ ఉందో ఆ గ్రామ పంచాయతీలో నేనంతా కూడా ఆల్మోస్ట్ 2 kilometers, 1.5 kilometers, 3 kilometers రేడియస్ ఉంటుంది. ఆ రేడియస్లో నేనంతా కూడా ఊర్లో వెళ్ళి చూసేవాడిని. నేను బైక్ మీదో లేదా కారులోనో లేదా ఎక్కడ బై వాక్ నేను అంతా వెళ్ళేవాడిని. నేను గ్రామ పంచాయతీ ప్రజలందరితో కూడా నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఏ ఇష్యూ ఉంటే సపోజ్ మేము కూడా మా ఫ్రెండ్లీ హెల్దీ రిలేషన్లో మాకు ప్రైవేట్ గ్రూప్స్ కూడా ఉంటాయి మా సెక్రటరీస్కి. ఒక గవర్నమెంట్ ప్లేస్ ఉందనుకోండి సార్, అక్కడ ఏదైనా సరే యూటిలైజ్ చేయకుండా ఉన్నాం అనుకోండి సార్, మా సర్పంచ్ గారు చెప్పి సార్ 20,000 అవుతుంది, 30,000 అవుతుంది, దీని చుట్టూ ఫెన్సింగ్ వేసేద్దాం, మధ్యలో మొక్కలు వేసేద్దాం సార్ అంటే మనకి ప్రాపర్టీ ప్రొటెక్షన్ అయ్యి ఉండేది. అలాగే మా క్లాప్ మిత్రాస్ ఉంటారనమాట, బాబు ఇది కొంచెం డ్రైన్ ఉంది, డ్రైన్ క్లీన్ చేసేవచ్చు కదా. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ వ్యవస్థ 3 Sల మీద నడుస్తుంది సార్. ఒకటి స్వమిత్వ అంటే మన ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరికైతే గ్రామ కంఠంలో ఒక ఎకరం అవ్వచ్చు, ఎకరం అవ్వచ్చు, 2.5 ఎకరాలు అవ్వచ్చు, ఆ గ్రామ పంచాయతీలో ఉన్న విస్తీర్ణం బట్టి ఆ ప్రజలెవరికి కూడా సపోజ్ నేను గ్రామ పంచాయతీలో ఉన్నాను సార్, నా ఇల్లు నేను బ్యాంక్ లోన్ పెట్టుకోవాలి, లేకపోతే నా చెల్లికి నేను గిఫ్ట్ డీడ్ ఇవ్వాలి, లేకపోతే నా పేరెంట్స్కి సెటిల్మెంట్ డీడ్ చేయాలి, లేకపోతే నాకు అవసరాలు రీచ్ అని నమ్మాలి. సో నాకు ఎటువంటి డాక్యుమెంట్ లేదు. మన ప్రభుత్వం కల్పిస్తున్న భాగంలో భాగంగా స్వామిత్వం అనేది ప్రతి ఇంటికి కూడా ప్రాపర్టీ కార్డు. ఆ ప్రాపర్టీ కార్డులో ఓనర్ నేము, సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అయితే వైఫ్ ఆఫ్ నేమ్, నీ తూర్పున ఎవరున్నారు, పడమర, ఉత్తర, దక్షిణ, నీ ఆధార్ నెంబర్ ఏంటి, నీ మొబైల్ నెంబర్ ఏంటి. స్వామిత్వ 2 స్వర్ణ పంచాయతీ సార్. ఇంతవరకు కూడా మాత్రమే విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో